హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబమ్మ ముచ్చట్లు. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన వీడియోలో పిల్లలకి బాగా ఇష్టమైన మ్యాగీ చేసుకుందాం వచ్చేయండి. మ్యాగీ కోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్ వేసుకొని మరగనివ్వండి. ఇప్పుడు మన దగ్గర ఉన్న మ్యాగీని అందులో యాడ్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మ్యాగీ ఉడికిందో లేదో చెక్ చేసుకుంటూ ఉడికించుకోండి. మ్యాగీ ఉడికిపోయిన తర్వాత దాన్ని తీసి ఒక గిన్నెలో పెట్టుకొని చల్లగా ఉన్న వాటర్‌తోని కడుక్కోవాలి. ఇలా కడగటం వల్ల మ్యాగీ ముద్దవ్వకుండా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత అందులో కొన్ని ఆనియన్స్ ఏసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేయండి. ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చి యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి. ఉప్పు చూసుకొని యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఉడుకుతున్న మ్యాగీలో గూడా ఉప్పు యాడ్ చేసాం కాబట్టి. ఇప్పుడు ఆనియన్స్‌ని మంచిగా ఫ్రై చేసుకోండి. ఒక 80% ఫ్రై అయ్యేంత వరకు. అంటే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయ్యాక మన దగ్గరున్న మ్యాగీ మసాలాని అందులో యాడ్ చేసుకొని, మ్యాగీ మసాలా అంతా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం ముందు కడిగి పెట్టుకున్న మ్యాగీని తీసి అందులో యాడ్ చేసుకొని ఫోర్క్స్‌తో కలుపుకోండి. ఫోర్క్స్‌తో కలపడం వల్ల మ్యాగీ విరిగిపోకుండా నీట్‌గా వస్తుందనమాట. ఇప్పుడు ఇలా బాగా కలుపుకునేలోపు మ్యాగీ కూడా ఫ్రై అవుతా ఉంటది కింద. సో, దాన్ని తీసి ఒక ప్లేట్‌లో పెట్టి సర్వ్ చేసుకొని, దాని మీద కొన్ని ఆనియన్స్ ఏసుకొని తింటే చాలా బావుంటుందండోయ్! ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బేబమ్మ